చేయాలో చెప్పాలి. ఐటీ గురించే వస్తా సార్. ఐటీ గురించి, ఐటీ ఎక్స్పోర్ట్స్ కి మాట్లాడడం కాదు. ఎస్టీపీఐ అంటే మీరు ఒక ఐటీ ఆగండి భాస్కర్ గారు, మాట్లాడినప్పుడు గమ్ముగా ఉన్నా కదా భాస్కర్ గారు. నోట్ చేసుకోండి. నేనేమి గూగుల్ చదవలేదు, నాకు ఫోన్ కూడా అవసరం లేదు, పేపర్ చదవాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే శేఖర్ రెడ్డి గూగుల్లో తీసుకొచ్చిన దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నావు తప్ప. మాట్లాడారు కదా, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం సార్. బాబు గారి హయాంలో అభివృద్ధి శరవేగంగా ఐటీ పోతుంది అన్నారు సార్. సార్ ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డేటా ఇస్తా ఉంటారు సార్ ప్రతి సంవత్సరం, ఏ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి. ఎస్టీపీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టయానికి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో 379.54 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండేవి సార్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి అది గణనీయంగా 85% పెరిగి 702.64 కోట్లు చేరింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023-24 దిగిపోయడానికి గణనీయంగా జరిగినటువంటి బాబు హయాం కంటే మా ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదు, ఐటీలో అన్ని పారిపోయాయి కదా సార్. కానీ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2850.25 250% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. జాబులకు వచ్చారు సార్. 178 కంపెనీలు 2014లో ఏదైతే 19లో ఉంటే మేము దిగిపోయడానికి 372 కంపెనీలు వచ్చాయి. 35,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే మేము దిగిపోయడానికి 58,000. 2 ఏళ్ళు కరోనా, రాండ్స్టాండ్, అమెజాన్ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, బిఈఎల్, టెక్కోఫాక్స్, టెక్బుల్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? WNS ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ వైజాగ్ వీళ్ళు చెప్తున్నటువంటి 25 ఆగస్టు 2023 సార్. ఒకే నిమిషం కంప్లీట్. 25 ఆగస్టు 2023 సార్ మేము ఎంఓయూ చేసుకుంది. TCS, క్యాప్జెమిని, డెలాయిట్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వీటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఓయూ చేసుకుంది. 25 ఆగస్టు 2023 మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతారు సార్, TCS మీరు ఉన్నప్పుడు ఎందుకు ఎంఓయూ చేసినా మా హయాంలో మేము దిగిపోయే కరెక్ట్ గా. రైట్ శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ మన భాస్కర్ గారి దగ్గరికి వెళ్లే ముందు మీకు సినిమాలో, వెంకటేష్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళ అంకులు అడుగుతారు ఆయన్ని, వెంకటేష్ని, ఏమో వాళ్ళకున్నావు, ఏం IAS, IPS, IRS, ఇంకో 10-15 చెబుతారు. మరి ఏమయ్యావు అని అడిగితే ఇదిగో ఈ గిటార్ ప్లేయర్ అయ్యా అని అంటాడు. అట్లా మేము అవి చేద్దాం అనుకున్నాం, ఇవి చేద్దాం అనుకున్నాం అన్నీ అనుకుంటున్న దగ్గర ఆగిన తర్వాత దాని కంటిన్యూషన్ ప్రాసెస్ కూడా నడిచింది. మీరు ఎలాగైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్, ఇన్ఫ్యాక్ట్ మీరు మర్చిపోయిన ఇంకొక మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు గారు, ఆయన ఇనిషియేటివ్ పోస్ట్ అక్కడి నుంచి మొదలైంది. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోకపోవచ్చు కాక, వాళ్ళకి తెలియకపోవచ్చు కాక, వాళ్ళ అజ్ఞానం కొద్దీ చేసుకోలేదు, పక్కన పడేయండి. బట్ మేము ఇది చేద్దాం అనుకున్నాం, అది చేద్దాం, ఏం చేసామనేది అక్కడ కనిపిస్తుంది. రైట్ భాస్కర్ గారు. ఇప్పుడు బెంగళూరులో ఐటీ ఎక్స్పోర్ట్స్ లో బెంగళూరు అనేది ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ సార్. ఎస్ఎం కృష్ణ గారి హయాంలో వచ్చింది సార్. కానీ ఎస్ఎం కృష్ణ గారు ఏ రోజు కూడా, అది గ్లోబలైజేషన్ లో భాగంగా పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా మన్మోహన్ గారు తీసుకొచ్చినటువంటి సరళీకరణల ఫలితంగా వరల్డ్ వైడ్ మనం మార్కెట్ ఓపెన్ చేసాం. దానిలో భాగంగా శేఖర్ రెడ్డి గారు ఇంకా ఓకే, మీరు మళ్ళీ మాట్లాడదురు. భాస్కర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, డిబేట్కి వచ్చినప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. వీలైనంత వరకు మనం మంచి పెట్టుబడులు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇట్లా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందుకని కొన్ని డిబేట్స్ నేను అవాయిడ్ చేస్తుంటాను. మన శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు TCS 23లో మేము పెట్టుబడులు తీసుకొచ్చాము, MOU రాశారంటారు. మన శేఖర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఆ మీటింగ్లో ఉన్నది నేనే. యు సీ దాట్ గౌతమ్ రెడ్డి గారు మల్టిపుల్ టైమ్స్